2016లో గీత. ఇది పెళ్ళయ్యాక ఫోటో అండ్ ఇదైతే పిల్లలు పుట్టేసిన తర్వాత గీత అన్నమాట. ఆల్మోస్ట్ పెళ్లి అవ్వక ముందు నేను కాన్స్టెంట్ వెయిట్ ఉండేదాన్ని. నా హైట్ ఏమో 5'6", ఇంకా వెయిట్ అయితే 68 to 70 మధ్యలో ఉండేది. ఎప్పుడు 70 అయితే క్రాస్ అయ్యేదాన్ని కాదు. బట్ గెస్ వాట్, ప్రెగ్నెన్సీ హ్యాస్ డిడ్ టు మీ. 70 బెంచ్ మార్క్ క్రాస్ చేసి సక్సెస్ఫుల్ గా 80 వైపు పరుగులు పెట్టేస్తున్నాను. ఈ మధ్యలో కొంచెం డైట్ స్టార్ట్ చేశాను గానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి డిస్కంటిన్యూ చేశాను. బట్ దిస్ టైమ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్. అండ్ నాకు సన్నం అవ్వడం కొత్త ఏమీ కాదు, బికాస్ నేను ఇంటర్లోనే 70 kgs ఉండేదాన్ని అనమాట. అండ్ యు నో ద రీజన్ వై. మంచిగా చదువుకోవాలని ఫిజికల్ యాక్టివిటీ ఒక 2 years పక్కన పెట్టానో లేదో 70 అయిపోయాను. ఇంకా అప్పుడు వచ్చింది మహాతల్లి PCOS. అదే అండి, ఇప్పుడు దాన్నే PMOS కింద మార్చారు కదా. సో అలా హెల్దీగా మళ్ళీ 50 kgs కి రావడానికి నాకు 8 months పట్టిందన్నమాట. ఫస్ట్ లో 10 years బ్యాక్ పిక్ అని చెప్పాను కదా, అందులో నేను 60 ఉండేదాన్ని అనమాట. నేను వెయిట్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఇప్పటి వరకు అయితే నాకు PCOS అయితే దగ్గరికి రాలేదు అసలు. బట్ స్టిల్ నా BMI 29 వరకు వచ్చేసింది అనమాట. ఒకవేళ మీకు దీని గురించి తెలుసుంటే అది ఆల్రెడీ ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉంటుంది. ఏం చేస్తున్నా ఎలా చేస్తున్నా అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అంటిల్ దెన్ బై బై.